శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 28 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు గారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీ సబ్జెక్ట్ ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి ప్రయత్నించండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు నెలకు వస్తే కనుక ముందుగా ఈ మీనరాశి వారికి వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు. అలాగే ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్లుగా మాట్లాడతారండి. అదే వీరికి నచ్చుతుంది. ఎంతమందిలో ఉన్నా కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మాత్రము వీరు తప్పు చేశారని చెప్పి ఏమాత్రం కూడా నిస్సంకోచంగా ఆలోచించకుండా ఎదుటి వ్యక్తులు తప్పు చేస్తే మొహమాటం లేకుండా చెప్పేస్తారు. చిన్నప్పటి నుండి కూడా వీరికి అది అలవాటు అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా ఒకటి మాట్లాడాలనుకుంటే సూటిగా మాట్లాడతారు, లేదా అక్కడి నుంచి మాట్లాడకుండా తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అదే వీరికి తెలిసినటువంటి విషయము. ఏదైనా కానీ వీరికి ఇటువంటి మా విషయంలో కొంచెం శత్రువులు కూడా ఎక్కువగా ఉండాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు మనం ఏదైనా కానీ స్ట్రైట్గా మాట్లాడేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం శత్రువులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కొంచెం ఆ వైఖరిని మార్చుకోండి. ఎందుకంటే అందరి దగ్గర కూడా ఇలా ప్రవర్తించడం మంచిది. కొంచెం మీకు ఇబ్బందులు గురించిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వీరికి టెన్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి. ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా చిన్నదానికి పెద్దదానికి ఎక్కువగా టెన్షన్స్ పడిపోతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున ఒక స్త్రీ వల్ల ఒక కొత్త అదృష్టం అయితే కలగబోతుంది. మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మీకు విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుందండి. అలాగే కొన్ని కష్టాలు, నష్టాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇలా అన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో సగ సంపదలు కూడా కలుగుతాయండి. అంటే మీకు అనవసరమైనటువంటి వస్తువులు కానీ లేదంటే అవసరమైన ఏదైనా కానీ డబ్బు అనేది కలుగుతుంది అనమాట. అలాగే మంచి శుభవార్తలు కూడా వింటారు. ముందు రోజుల్లో కూడా ధనలాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి పరంగా అయితే ఈ స్త్రీ కారణంగా మీరు కొన్ని ధనలాభాలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒకరికి కూడా ఎక్కువగా నిలబెట్టకుండా ఉంటారనమాట. ఏదైనా అవసరమైతే సహాయం చేస్తారు. అలాగే నా అనుకున్న వాళ్ళు ఎవరిటువంటి ఆపద వచ్చినా కానీ వారు బాధపడుతున్నా కానీ అస్సలు చూస్తూ ఉండలేరండి. ఇక వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా అధికంగానే ఉంటాయి. ఎంతమందిలో ఉన్నా కూడా గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా కానీ సాధించడం సంకల్పం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అందుకోసమే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాగే వీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారండి. అలాగే ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. అంటే వీరికంటే ఒక స్పెషల్ స్టేటస్ అనేది రావాలని చెప్పి నలుగురిలోనూ సమాజం వీరిని బాగా గుర్తించాలని చెప్పి ఏదో ఒకటి కొత్తగా ఆలోచించడము, కొత్త పనులు ప్రారంభించడము, వాటి కోసం నిరంతరం కూడా కష్టపడుతూ ఉండడం చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక దీనివల్ల ఏంటంటే మాకు బాగా యూస్ అవుతుంది, నలుగురికి కూడా మేము ఏంటని తెలుస్తుంది అనేటువంటి ఆశయం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక వీరి తల్లిదండ్రులు, భార్య పిల్లలు చాలా ప్రేమగా చూసుకోవడం బాగా ఇష్టం అండి వీరికి. ఎందుకంటే కుటుంబం గురించి చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. వారి కోసం ఎంత కష్టమైన కానీ చేస్తారు. వారి కోసం ఏదైనా చేసే విధంగా ఎంత శ్రమనైనా తెచ్చేస్తారు. వారి సంతోషం చూస్తే వీరికి చిన్నపిల్లలాగా చాలా అంటే చాలా సంబరపడిపోతూ ఉంటారు. అలాగే వీరికి ఏంటంటే అండి, వీరు ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలుస్తూ ఉంటుంది అంటారు కదా. అంటే ఏంటంటే వీరు ఒక పనిలో సక్సెస్ అవ్వబోతున్నాం అనే లోపే ఆ పని వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం జరుగుతుంది. కొన్ని సమస్యలు వీరికి విపరీతంగా వీరు బరువు బాధ్యతల మీద పడడం వల్ల సమస్యల మీద సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూ ఉండడం వల్ల చాలా విసిగిపోయి పారిపోయారు. మా జీవితమే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ఎప్పుడు కూడా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయితే మీరు బాధపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. ఎందుకంటే మీరు రేపటి రోజున ఏదైనా కానీ మన అదృష్టాన్ని పొందాలన్నా, లేదంటే మనకొక అదృష్టాన్ని పొందేటువంటి అర్హత ఉండాలన్నా మనం చేసుకున్నటువంటి పుణ్యాలు అలాగే కర్మఫలాలు వల్ల కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడకండి. వ్యాపారస్తులకైతే చాలా చాలా రోజుల తర్వాత మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజున మీకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి
వారికి ప్రమోషన్లు వచ్చినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కూడా మంచిగా లభిస్తుందండి. సున్నితమైనటువంటి మనసే ఉంటే మీకు కలిగి ఉంటారు కాబట్టి, అంటే పైకి చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం మీ మనసు ఎలా ఉంటుందంటే అండి, సున్నితమైనటువంటి మనసును ప్రేమించిన వివాహం చేసుకుందాం అనుకునే వారికి రేపటి రోజున మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. అంటే ఏదో ఒక విధంగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని చెప్పి మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు మీరు చాలా రోజుల నుండి ఇబ్బంది పడటం కానీ, లేదంటే ఏదైనా అంటారేమో అని చెప్పి బాధపడుతూ ఉన్నవారికి రేపటి రోజున మీరు ఏదో ఒకటి ఏదైనా కానీ కుటుంబ సభ్యులకు చెప్పడం మంచిదని చెప్పి డిసైడ్ అయితే మాత్రం మీరు చాలా వరకు కూడా కుటుంబ సభ్యులను మీరు సంప్రదించవచ్చు. ఎందుకంటే మీ ప్రేమకు చక్కగా మంచి గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుందండి. ఇక అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క సంబంధించిన స్తోత్రాలు పఠించడం, అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల మీకు అమ్మవారి అనుగ్రహం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి అలాగే దుర్గాదేవి యొక్క పారాయణం కూడా చేసుకోండి. దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేయటము రేపటి రోజున మీరు ఏం చేస్తారంటే అండి, ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని చక్కగా పానకం చేసేసి దుర్గాదేవికి నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా పూజ చేసుకోండి. ఇలా చేసుకోవడం అమ్మవారి అనుగ్రహం కనుక మీకు కలిగిద్ది. అంటే కనుక మీకు వచ్చేటువంటి ఎటువంటి భయాలు కానీ, ఎటువంటి ఆపదలు కానీ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కనుక మీకు తోడైందనుకోండి, మంచి సకల కష్టాలు అన్నీ కూడా, తీతి బాధలు, ఆర్థిక సవరమైనటువంటి సమస్యలు ఇవి కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో డబ్బు లోటు అనేది ఉండదండి. రేపటి రోజున ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక ముఖ్యమైనటువంటి ఒక చిన్న పరిహారం ఏంటంటే కనుక, మనం పూజ లాంటి పూజ చేసుకున్నప్పుడే దీపాన్ని వెలిగించినప్పుడు దీపానిలో ఒక లవంగం కానీ, యాలక్కాయ కానీ వేసి దీపం వేయండి. తద్వారా మీకు అన్ని రకాలు కూడా శుభం కలుగుతుంది. తులసి చెట్టు దగ్గర కూడా దీపం చేసుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి 11 ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల కూడా మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. పేదవారికి మీకు వీలైతే ఏమైనా పంచిపెట్టడం ద్వారా మీ వంతుగా ఇవ్వండి. మీకు ఇంకా శుభకార్యాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయండి. మీ స్తోమతకు ఏమన్నా సర్వదేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. మంచి అవకాశం కదండి, కాబట్టి వదులుకోకండి. కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పేసి ఏదో విరిగిపోతారు. కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అసలు అనుకూలంగా లేదని చెప్పి డేలా పడిపోతూ ఉంటారు. కానీ మీరేంటంటే అండి, ఏది వచ్చినా కూడా ఒకే విధంగా, అంటే కొంతమందికి అలాంటివి నిబ్బరం కూడా ఉండాలండి. ఈరోజు మనకి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఏంటంటే అండి, ఇప్పుడున్న రోజుల్లో మనకి భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే ఉంచుతుందో అలానే తెలియదు. కాబట్టి కూడా మంచిదైన, చెడైన, సంతోషమైన, దుఃఖమైన ఎప్పుడూ ఒకే విధంగా స్పందించాలి. ఒకే రకమైనటువంటి మనసుతో ఉండాలి. అప్పుడే భగవంతుడికి మనం నచ్చుతాము. మీరు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా, గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గొడవల వల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీ బంధువులతో కానీ, లేదంటే మీ సోదర వర్గంతో కానీ, లేదంటే మీ ఇంట్లో జీవిత భాగస్వామితో కానీ ఎవరో ఒకరి ద్వారా మీకు ఏదో ఒకరితో ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం మీకు ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల మీకు భారీ నష్టం జరుగుతుందండి. అంటే ఏమిటంటే, మీకు ఆస్తి ఏదైనా రావాల్సినటువంటి విషయాలు, పత్రాలు కానీ, లేదంటే ఇలా మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాలు కొంచెం నాది దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో కూడా మీకు వచ్చినటువంటి కోపాన్ని కొంచెం నిగ్రహించుకొని, గొడవ పడకుండా జాగ్రత్తగా చాకచక్యంగా ఆలోచించుకొని మీకు మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులను మీరు చేజిక్కించుకోండి. అయితే మీరు రేపు రోజున చుట్టుపక్కల ఉన్న స్త్రీలతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ చుట్టూ ఉన్న ఎవరితోనే సరే చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటే రేపటి రోజున మీరు ఏదైనా కానీ గొడవలు పడడం కానీ, లేదంటే వారితో అధికంగా సంభాషించడం కానీ చేయకండి. ఇక అలాగే పరమేశ్వరి అనుగ్రహం కూడా మీకు ఎక్కువగా కనిపిస్తుందండి. మీరు తప్పకుండా పరమేశ్వరి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. అలాగే రేపటి రోజున మీకు ఏదైనా ఆపద వచ్చినా, వస్తుందని చెప్పి మీ మనసు కనిపించినా కానీ మీ మనసులో ఉన్నటువంటి భయాందోళన అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక కుటుంబ సభ్యులతో కూడా చాలా చక్కగా రేపటి రోజున మీరైతే టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు. చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అయితే మీరు రేపటి రోజున ఆదిత్య స్తోత్రం పారాయణం చేయండి. లేదంటే మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. కులదేవత ఆరాధన చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే అండి, మీలో మీకు తెలియనటువంటి ఒక శక్తి ఏర్పడుతుందండి. ఈరోజు మాకు ఏం కాదు, భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మేము పుష్కలంగా పొందాము అనేటువంటి ధైర్యం మీకు ఏర్పడుతుందన్నమాట. అలాగే మీ మనసులో ఉన్నటువంటి భయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి
పూర్తిగా తొలగిపోతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. అలాగే బిజినెస్‌కు పరంగా ఏదైనా కొత్త ఆలోచనలు సమగ్రవంతంగా నెరవేర్చాలని చెప్పి కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి బిజినెస్ పరంగా తెలిసినటువంటి వ్యక్తులను వారి యొక్క సలహాలను పాటించి మంచి సూచనలు కూడా తీసుకుంటారు. ఇక వ్యాపారాల్లో ఏదైనా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునేటువంటి వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలమైన రోజు. వ్యాపారానికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకొని జాగ్రత్తగా వ్యాపారానికి మీరైతే నాంది పలకవచ్చు. అంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకునే వారికి కూడా రేపటి రోజున మంచిగా కలుసుబాటుగా ఉంటుందన్నమాట. అలాగే మీకు ఏదైనా తెలియకపోతే ఎవరైనా సీనియర్స్ ఉంటారు కదండీ! వ్యాపారం సంబంధించి మొదలుపెట్టి స్టార్ట్ చేసిన వారు అటువంటి వ్యక్తులను ఒకసారి సంప్రదించి వారి యొక్క సలహాలను పాటించడం వల్ల మీకు ఏదైనా కానీ ఉపయోగపడే అంటే సూచనలు అయితే కనబడుతున్నాయి. తద్వారా మీరు ముందు ముందు రోజుల్లో మీ వ్యాపారానికి అనుకూలంగాను అలాగే మీరు ఏదైనా ఒక లాభం గడించాలని కూడా బాగుంటుంది. అయితే మీరు రేపటి రోజున మీకున్నటువంటి జాలి గుణంతో కొంతమందికి సహాయం చేయబోయి మీరు అనవసరమైనటువంటి ఆపదలో చిక్కుకునే అవకాశాలు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తద్వారా మీరు కొంచెం దానికి తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదండి. మరి తెలిసినా కానీ మీన రాశి వారికి జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.